మహాశివరాత్రిని పురస్కరించుకొని వరంగల్లో ప్రతి సంవత్సరం ఇండస్ ఫౌండేషన్ వేడుకలను నిర్వహిస్తోంది. హన్మకొండ బాలసముద్రంలోని హైగ్రీవాచారి గ్రౌండ్లో నిర్వహించే మహాశివరాత్రి వేడుకలకు భారీగా భక్తులు హాజరవుతారు. మహాశివరాత్రి రోజున సాయంత్రం నుంచి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి తెలిపారు. వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. శైవ క్షేత్రాలకు నిలయమైన ఓరుగల్లులో మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఇండస్ ఫౌండేషన్ సిద్ధమవుతోంది. ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. అసలు వాళ్ళు ఎట్లాంటి కార్యక్రమాలు జరుపుతున్నారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ప్రతి సంవత్సరం కూడా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల లక్షలాది భక్తులతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు, కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు? ఓరుగల్లు ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని, ఒక ఆధ్యాత్మిక రాజధాని. మీరు చెప్పినట్లుగా ఇది ఒక గొప్ప శైవ క్షేత్రం కూడా. కాబట్టి ఆ కళా వైభవాన్ని చాటి చెప్పే విధంగా ప్రజలు శివరాత్రి సందర్భంగా ఒక భక్తి భావన, ఒక ఆధ్యాత్మిక చింతన నెలకొల్పే విధంగా ఒక మంచి వేదిక ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇండస్ ఫౌండేషన్ నుండి ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని 5 సంవత్సరాల క్రితం ప్రారంభించినాము. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా కూడా ఇది దిగ్విజయంగా కొనసాగుతూ వస్తూ ఉంది. ఇది ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనంగా ఉంటుంది. ఈ శివపార్వతి కళ్యాణంతోనే ఈ కార్యక్రమం ప్రారంభమై దాని తర్వాత భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గంగాధర శాస్త్రి గారి ప్రవచనము, దాని తర్వాత ఇస్కాన్లో స్వామీజీగా పనిచేసి ఇటీవల కాలంలో మొత్తం తెలుగు రాష్ట్రాలు చుట్టి వస్తూ ఒక ఆధ్యాత్మిక భావాన్ని నెలకొల్పే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారి ప్రవచనం ఉంటుంది. దాని తర్వాత మనకు కాశీలో ఏ రకంగా హారతి ఇస్తారో ఆ రకంగా ఇక్కడ సప్తహారతి నిజంగా ప్రజల్ని కనువిందు చేయనున్నది. దాని తర్వాత ప్రముఖ గాయకులు వందే మాతరం శ్రీనివాస్ గారు, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ గారు, హనుమాన్ చిత్రం బృందము, దాని తర్వాత జానపద గాయకులు లక్ష్మి, ఇంకా వేరే ఇతరత్ర అనిత యాదవ్ గారు, ఇట్లా అనేక మంది గాయకులు ఇక్కడ వాళ్ళ యొక్క ప్రదర్శన ఇవ్వనున్నారు. అదేవిధంగా ఓరుగల్లు చిన్నారులు కూడా తమ యొక్క ప్రతిభను చాటే విధంగా వాళ్ళు ఇక్కడ ప్రదర్శన ఇవ్వనున్నారు. సో ఇది ఒక సమ్మేళనంగా ఉంటుంది, ప్రజల్లో ఒక స్ఫూర్తిని నింపేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. గతంలో కూడా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగేది, వీఐపీలను కూడా పిలవడం జరుగుతుంది. గతంలో గవర్నర్ వచ్చారు, ఈసారి వీఐపీలు ఎవరెవరు రాబోతున్నారు? ఈ సంవత్సరము మనకు భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ గారు రాబోతున్నారు. అనేక మంది ప్రముఖులు కూడా పాల్గొంటారు. స్థానిక నాయకులు, అన్ని పార్టీల నాయకులు పాల్గొంటారు. రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఒక కార్యక్రమం కాబట్టి అందరి యొక్క సహకారంతో ఇది ముందుకెళ్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఈసారి ఉచిత బస్ సౌకర్యం ఉంది, మహిళలు కూడా దేవ కార్యాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈసారి కూడా హైగ్రాచారి గ్రౌండ్ కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది. వచ్చేటువంటి భక్తుల కోసం మీరు చేసిన ఏర్పాట్లు? భక్తులు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ ఆపద లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మా మీద ఉంది. దాని తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తంగా బిగ్ టీవీ ద్వారా ఈ హిందూ బంధువులకు కానీ మహాశివరాత్రి సందర్భంగా జాగర ఉండేటువంటి భక్తులకు కానీ ఏం చెప్తారు? భక్తులందరినీ మేము అప్పీల్ చేస్తున్నది అంటే, మీరు మీ కుటుంబ సభ్యులతో రండి. శివరాత్రి సందర్భంగా ఆ శివుడు ధ్యానంలో మునిగిదేలండి, వారి శివుడి యొక్క అనుగ్రహం పొందండి. ఇది మొత్తంగా శివరాత్రిని పురస్కరించుకొని దాదాపు 24 గంటల పాటు కూడా ఇక్కడ కార్యక్రమం ఉండబోతున్నాయి. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల 1,00,000 మంది పైగా భక్తులు హయగ్రీవాచారి గ్రౌండ్లోకి చేరబోతున్నారు. మరికొద్ది గంటల్లోనే శివనామ స్మరణతోని కూడా ఓరుగల్లు మొత్తం పులకించిపోయే సందర్భం దగ్గర పడుతుంది. ఇక దీనికి సంబంధించి ఏర్పాట్లు అన్ని విధమైన ఏర్పాట్లు చేస్తాము. భక్తులకు ఇబ్బంది లేకుండా కుటుంబ సభ్యులతో వచ్చి ఈ యొక్క శివరాత్రి వేడుకలను ఆస్వాదించాలంటూ రాకేష్ రెడ్డి పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.